సాంకేతిక సమస్యల కారణంగా కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో నెల రోజులుగా నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీ F-35B యుద్ధ విమానానికి ఎట్టకేలకు మరమ్మతులు పూర్తయ్యాయి. యుద్ధ విమానం హైడ్రాలిక్ సిస్టంలో తలెత్తిన లోపాన్ని బ్రిటిష్ ఇంజనీర్ల బృందం విజయవంతంగా సరిచేసింది. అనంతరం విమానాన్ని హ్యాంగర్ నుంచి బయటకు తీసుకువచ్చారు. మరమ్మతులు విజయవంతం కావడంతో నేడు ట్రయల్ ఫ్లైట్ నిర్వహించేందుకు నిపుణులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఇది యూకేకి ఎగిరిపోనుంది. ఇండో యూకే నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఈ F-35B విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఈ విమానాన్ని జూన్ 14న అర్ధరాత్రి తర్వాత తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. తొలుత ప్రతికూల వాతావరణం, ఇంధన కొరత కారణంగా విమానాన్ని అత్యవసరంగా దించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ఫైటర్ జెట్లో ఇంజనీరింగ్ సమస్య తలెత్తినట్లు ఆ తర్వాత యూకే అధికారులు వెల్లడించారు. విమానానికి మరమ్మతులు చేయడానికి అదే రోజు రాత్రి AW101 మెర్లిన్ హెలికాప్టర్లో నిపుణులు వచ్చారు. మరమ్మతులు చేసిన విమానం మొరాయించింది. అప్పటి నుంచి 40 రోజులుగా విమానం తిరువనంతపురం ఎయిర్పోర్ట్లోనే ఉంది. ఆ తర్వాత పరికరాలతో సహా 24 మంది స్పెషల్ ఎక్స్పర్ట్స్ బృందం వచ్చి విమానానికి మరమ్మతులు చేపట్టింది. వారు చేపట్టిన మరమ్మతులు విజయవంతం కావడంతో విమానాన్ని హ్యాంగర్ నుంచి బయటకు తరలించారు. ఇవాళ ట్రయల్ ఫ్లైట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం ఇది యూకేకి వెళ్లనుంది.